లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా గోదావరిలో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్, గౌతమి ఘాట్లు భక్తులతో కళకళలాడుతున్నాయి. మార్కండేయ స్వామి ఆలయం, ఉమాకోటిలింగేశ్వర ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ కోటిపల్లిలోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, మరమల్లిలోని భద్రకాళి సమేత వీరస్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శైవాలయాల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తిరుపతి కపిల తీర్థం జలపాతం వద్ద పుణ్యస్నానాలు చేసిన భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, గుడిమల్లం, ఇతర ప్రముఖ శివాలయాల్లో కూడా కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి దీపారాధనలు చేస్తున్నారు భక్తులు. మరింత సమాచారం తిరుపతి కపిల తీర్థం నుంచి మా ప్రతినిధి మూర్తి ఇస్తారు. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో కార్తీక మాసం సందర్భంగా శివనామస్మరణతో మారుమోగుతోంది. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా కపిలేశ్వర స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులంతా కూడా తమ ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తూ దీపారాధన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కపిలతీర్థం జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తజనం అంతా కూడా తెల్లవారుజాము నుంచే ఈ యొక్క కపిలతీర్థం పుష్కరిణి 4 దిక్కులా కూడా ఈ యొక్క దీపారాధన చేస్తూ శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రకమైనటువంటి కార్తీక మాసంలో తమ ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తూ దీపారాధన చేస్తూ వారంతా కూడా స్వామివారిని మొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కపిలతీర్థంలో కపిల మహాముని ప్రతిష్ఠించినటువంటి లింగం సాక్షాత్తు అగ్నిదేవుడు ఆరాధించినటువంటి లింగం కావడంతో కపిలతీర్థం వద్ద పెద్ద ఎత్తున తిరుపతి వాసులే కాకుండా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తజనం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క కపిలతీర్థం జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు, ఇక్కడ కార్తీక దీపం చేస్తూ ఉన్నారు, దీపారాధన చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తోంది తల్లి? ఇదంతా బాగా జరుగుతూ ఉంది సార్. మేము ఎప్పుడు వస్తూ ఉంటాము ఇక్కడికి, 4 వారాలు వస్తూ ఉంటాము, స్నానాలు చేసేసి పూజ చేసుకుని పోతాము. బాగా జరుగుతూ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడికి వచ్చి పెట్టుకుంటాము, దీపాలు పెట్టుకుంటాము, స్నానం చేస్తాము, స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్తాం. హ్యాపీగా ఉండిద్ది, ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉండిద్ది. మాకు చాలా హ్యాపీగా ఉంది. దీపారాధన బాగా జరుగుతూ ఉంది, బాగా చేసుకుంటాం. కపిలతీర్థం వద్ద యొక్క కపిలేశ్వర స్వామి సన్నిధిలో దీపారాధన చేస్తూ తమ ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడ కపిలేశ్వర స్వామి సన్నిధిలో 365 ఒత్తులు వెలిగించి తమ ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏడాది మొత్తం దీపారాధన చేయలేనటువంటి భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో 365 ఒత్తులు ఉన్నటువంటి దీపారాధన చేయడం ద్వారా తమకు ఏడాది మొత్తం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుందన్నటువంటి సెంటిమెంట్ నేపథ్యంలో భక్తులంతా కూడా తమ ఇష్టదైవమైన శివుడిని ఆరాధిస్తున్నారు. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తోందమ్మా? బాగుంది సార్, బాగా అన్ని ఫెసిలిటీ బాగుంది, అంత మంచిగా ఉంది. ఎప్పుడు వస్తాం మేము, సంవత్సరం వస్తా ఉంటాం. కపిలేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసంలో పెద్ద ఎత్తున దీపారాధన చేస్తున్నటువంటి భక్తులతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కపిలేశ్వర స్వామి సన్నిధిలో ప్రధానంగా దీపారాధనకు ఉన్నటువంటి విశిష్ట ప్రాధాన్యత నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడ తరలి వచ్చారు. అమ్మ, ఎలా అనిపిస్తోందమ్మా? దీపారాధన చేస్తారు, ఇక్కడ కపిలతీర్థం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు, ఎలా అనిపిస్తోంది? ఈ శివుడు 30 ఏళ్లుగా దీనికి మించిన దేవుడే లేదు. ఇది వచ్చి తెలుగు వాళ్ళకి 4వ వారం, తమిళన్స్కి 2వ వారం. మేము ఇంకా 3 వారాలు దీన్ని సాగిస్తా ఉంటాం ఈ ప్రయాణాన్ని. ప్రపంచంలో ఏడ ఉండే వాళ్ళు ఈ కపిలేశ్వరుడికి మించిన దేవుడు లేదు. 4వ సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా శివాలయాలకు వచ్చి దీపారాధన చేస్తూ తమ ఇష్టమైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి కపిలతీర్థం పుణ్యక్షేత్రం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతోంది. దేవాలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇక సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు.